రోజున చాలా మంది భార్యలు అనబడిన ఒక భార్య స్థానంలో ఉన్న లేయ కొరకే మాట్లాడట్లేదు, కానీ ఇలాంటి భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే భార్యల చేత విడనాడబడిన భర్తలు ఉన్నారు, భార్యల చేత ద్వేషింపబడుతున్న భర్తలు ఉన్నారు, భార్యలకు నచ్చని భర్తలు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు భార్య స్థానంలో ఉన్నా, భర్త స్థానంలో ఉన్నా, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నా, పిల్లల స్థానంలో ఉన్నా. ఎంతమంది తమ పిల్లల్ని ద్వేషించే వాళ్ళు లేరండి? ఎవరి పిల్లల్ని ఎవరు వద్దనుకుంటారని అనకండి. తమ పిల్లలు చేసే విచ్చలవిడైన పనులకి ఖచ్చితంగా తమ తల్లిదండ్రులు కూడా విసిగిపోయి ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఇంకా మనుషుల ప్రేమ కొరకు పరితపించిపోయే వ్యక్తిగా ఉంటే గనుక దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. మనుషుల కొరకు పరితపించిపోయే వ్యక్తిగా నీవు ఉండొద్దు. దేవుని